బుల్లెట్ ట్రైన్ ప్రయాణం. ఒకప్పుడు ఇది మన దేశ ప్రజలకు కేవలం విదేశాల్లో మాత్రమే చూసే ఒక కల కదా! బట్ ఇప్పుడు ఆ కల నిజమయ్యే రోజు అతి సమీపంలోనే ఉంది. త్వరలోనే మన భారతదేశంలో మన మేధస్సుతో, మన స్వదేశీ సాంకేతికతతో తయారైన తొలి బుల్లెట్ రైలు పట్టలేకపోతోంది. మేక్ ఇన్ ఇండియా విజన్‌లో భాగంగా బెంగుళూరులో బీఏఎంఎల్ ప్లాంట్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ భారతీయ మొదటి బుల్లెట్ రైలు పేరు భారత్ బి-28. విమానాన్ని తలపించే విలాసవంతమైన సౌకర్యాలు, గాలిని చీల్చుకెళ్లే వేగం, అంతకు మించిన భద్రతతో ఈ రైలు రూపొందుతోంది. అసలు మన స్వదేశీ బుల్లెట్ రైలు ప్రత్యేకతలేంటి? ప్రయాణికులకు ఇందులో ఎలాంటి సౌకర్యాలు లభించబోతున్నాయి? తెలుసుకోవాలి అంటే వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశ సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ భారత్ బి-28 బుల్లెట్ రైలు. దీని వేగం గంటకు 250 నుండి 280 కిలోమీటర్లంట. రైలు ముందు భాగం జపాన్ షింకరెన్స్ శైలిలో పొడవైన ముక్క ఆకారంలో ఏరోడైనమిక్ గా ఉంటుంది. దీనివల్ల రైలు అత్యంత వేగంగా వెళ్తున్నప్పుడు గాలి నిరోధకత తగ్గడమే కాకుండా సొరంగాల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే భారీ శబ్దాలు రాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పాశ్చాత్య దేశాల బుల్లెట్ రైళ్లు కేవలం చల్లని వాతావరణానికే పరిమితమైతే మన భారత్ బి-28 మాత్రం మన దేశ తీవ్రమైన ఎండలు, ధూళిని తట్టుకునేలా రూపుదిద్దుకుంది. -10 చలి నుంచి ఏకంగా 55 తీవ్రమైన ఉష్ణోగ్రతల వరకు ఇది ఎలాంటి అంతరాయం లేకుండా పరుగులు తీస్తుంది. కోచ్లు మరియు ఇంజన్లోకి ఇసుక, ధూళి చేరకుండా ప్రత్యేక ఫిల్టర్లను అమర్చడం దీని మరొక ప్రత్యేకత. కేవలం వేగంలోనే కాదు, ప్రయాణికుల సౌకర్యం, విలాసాల విషయంలోనూ ఈ రైలు విమానాలకు ఏమాత్రం తీసిపోదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి కుదుపులు తెలియవు. బుల్లెట్ రైలు ప్రయాణికులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ఉండే సీట్లను ప్రయాణికులు తమకు నచ్చిన దిశలోకి, అంటే 180 కోణంలో తిప్పుకునే సౌకర్యం ఉంది. రైలు అత్యధిక వేగంలో ఉన్నప్పుడు లేదా టన్నెల్స్ గుండా వెళ్తున్నప్పుడు ప్రయాణికులకు చెవుల్లో నొప్పి రాకుండా విమానాల్లో లాగానే ఇందులో ప్రెషరైడ్ క్యాబిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్లో ఉన్న యాక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల ప్రయాణంలో కుదుపులు అస్సలు ఉండవు. మీ ముందున్న టేబుల్ పై ఉంచిన కాఫీ కప్పులోని చుక్క కూడా కింద పడనంత స్మూత్ గా రైలు ప్రయాణిస్తుంది. ఇవే కాకుండా సెన్సార్స్ తో పనిచేసే టచ్ ఫ్రీ వాష్రూమ్స్, ప్రత్యేక ప్యాంట్రీ సౌకర్యాలు ఉన్నాయి. అనారోగ్యానికి గురైన వారికి విశ్రాంతి ఇచ్చేందుకు, చిన్న పిల్లలకు పాలు పట్టేందుకు ప్రతి రైల్లో ఒక మల్టీపర్పస్ రూమ్ అందుబాటులో ఉంటుంది. ఇక దివ్యాంగుల కోసం వెడల్పైన తలుపులు, అంధుల కోసం బ్రైలీ లిపి సంకేతాలను కూడా అమర్చారు. వేగం, సౌకర్యాలతో పాటు భద్రతకు ఈ ప్రాజెక్టులో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ముందే పసిగట్టే టెక్నాలజీని ఇందులో వాడారు. భారతదేశపు తొలి బుల్లెట్ రైలు సేవలు 2027 నాటికి బాంబే అహ్మదాబాద్ కారిడార్లో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. తొలి దశలో గుజరాత్లోని సూరత్, బిలిమోరా మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును పట్టాలెక్కించనున్నారు. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ ముంబై అహ్మదాబాద్ కారిడార్లో సాధారణంగా పట్టే 7 గంటల ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది. అంతేకాకుండా థానే క్రీక్ వద్ద భారతదేశంలోనే మొదటిసారిగా 7 కిలోమీటర్ల సముద్ర గర్భ సొరంగం గుండా ఈ రైలు ప్రయాణించబోతూ ఉండటం కూడా విశేషం. ఇక భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలకు కూడా బుల్లెట్ రైల్ కళ నెరవేరబోతోంది. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి, చెన్నై మరియు హైదరాబాద్ ముంబై మార్గంలో హై స్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తోంది. స్వదేశీ సాంకేతికతతో తక్కువ ఖర్చుతో తయారవుతున్న ఈ భారత్ బి-28 ప్రాజెక్టు విజయవంతమైతే త్వరలోనే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బి-35 రైళ్లను కూడా మన దేశమే సొంతంగా తయారు చేయనుంది. ఏదేమైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేసుకున్న ఈ స్వదేశీ బుల్లెట్ రైలు భారత రవాణా వ్యవస్థ స్వరూపాన్నే మార్చేయబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.